స్వరమెత్తండి దయచేసి. అందరూ స్వరమెత్తి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం, దేవుణ్ణి మహిమపరుచుకుందాం, గణపరుచుకుందాం. అందరూ మాటలు తీసుకొచ్చి దేవుని సన్నిధికి వచ్చారు కదా, మాటల ద్వారా దేవుని మనం మహిమపరుస్తున్నాం కదా. మాటలు చూపించి ఇదిగో ఇది మాటల ద్వారా మనం చేసాం కదా, మాటలు తీసుకొచ్చి. కానీ మన నోటితో కూడా దేవుని స్తుతించుదాం. మన నోటి స్వరమెత్తి ఇదిగో దేవా నా కొరకు లోకానికి వచ్చిన దేవుడవు, నా కొరకు నీ ప్రాణాన్ని అర్పించిన దేవుడవు, నన్ను ఎంతగా ప్రేమించిన దేవుడవయ్యా, నన్ను ఎంతగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారయ్యా, నా కంటికి రెప్పలాగా నన్ను కాపాడుతున్న దేవుడవయ్యా. ఎన్ని మేలు పొందుతున్నప్పటికీ ఇదిగో నీకు దుఃఖ పెట్టేదానిగా నేను ఉంటున్నానయ్యా. నా మాటల ద్వారాను, నా చూపుల ద్వారాను, నా ఆలోచన ద్వారాను, నా తలంపుల ద్వారాను, నా నడక ద్వారాను ఇదిగో నీకు దుఃఖకరంగా నేను ఉంటున్నానయ్యా, నీకు ఆయాసకరంగా నేను ఉంటున్నానయ్యా. అయ్యా ఇదిగో గాయాలు రేపేదానిగా నేను ఉంటున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థించగలవా? ఆ రోజు అందరూ దేవుని కోసం నా అవసరం అని ఆయన ఊరేగించారు, ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఇదిగో ఆయన సిలువ వేసే సమయంలో మళ్ళా అదే నోళ్ళు సిలువ వేయండి సిలువ వేయండి అని వచ్చేవారుగా కనబడతా ఉన్నాం. మనం కూడా ఒకసారి మన జీవితాన్ని పరిశుభ్రం చేసుకున్నామా? హోసన్నా హోసన్నా అరుస్తూ ఉండేవారిగా ఉన్నామా? లేదా సిలువ వేయండి అని చెప్పేవారిగా మనం ఉన్నామా? ఒకసారి పరిశుభ్రం చేసుకుంటావా? నా హృదయం దేవుని దృష్టిలో ఎలా ఉందో, నా జీవితము దేవుని దృష్టిలో ఎలా ఉందో, అయ్యో నేను ఆ దేవుని సిలువ వేయను, నేను ఎలా ఆ మాట అనగలను అని అనుకుంటాం. కానీ మన మాటలను బట్టి, మన చూపులను బట్టి, మన ఆలోచన బట్టి, మన తలంపులను బట్టి ఇదిగో దేవుని సిలువ వేసేవారైనా మనం ఉంటున్నామేమో. ఒక్కసారి ఆలోచన చేద్దామా? అదే ప్రజల కోసం నాకు చెప్తా ఉన్నారు, అదే ప్రజలు సిలువ వేయమని అరుస్తా ఉన్నారు. మనం ఏ గుంపులో ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుంటావా? ఎందుకు పనికిరాని మనల్ని, పెద్ద గుంపుల మీద ఉన్న మనల్ని, దీనులుగా ఉన్న మనల్ని, నీతి ఆవిరిగా ఉంటున్న మనల్ని దేవుడు విలువైన పాత్రగా ఆయన సాక్షిగా మనల్ని నిలబెట్టాడు కదా. ఆయన రక్తాన్ని మా కొరకు చిందించి మనకు విలువనిచ్చిన గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా? మట్టి నిర్మలం తీసిన దేవుడు కదా, మహిమనామాలు మార్చిన దేవుడు కదా. మనకి ఏ విలువ ఉందమ్మా? ఏ యోగ్యత ఉంది? ఏ అర్హత ఉంది ఆయన ప్రభువాన్ని పిలవటానికి? మనం ఆయనకి ఏమి చెల్లిస్తున్నాం? మనం అంటే ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఆయన ప్రేమను, ఆయన ధైర్యాన్ని, చాలు ఆయన కనికరాన్ని మనపై చూపిస్తున్నప్పటికీ మన దగ్గర నుంచి ఆయన ఏం ఆశపడుతున్నాడు? ఈ రోజునే కదా, ఈ విరిగి నలిగిన హృదయాన్నే కదా ఆయన ఇవ్వగలుగుతున్నామా? దేవా నా పూర్ణ హృదయముతో ఇది స్తుతించేదానిగా ఉండాలి. సహాయం చేయి. అనేక సార్లు తప్పుడడుగులు వేసినప్పుడు నీ కృపతో నన్ను సరి చేసిన దేవుడవు, నా అడుగులు స్థిరపరిచి నడిపించిన దేవుడవయ్యా. నీకు వందనాలయ్యా. నేను పడుకోనివ్వద్దయ్యా, చాటుకోనవద్దు. నా తుది శ్వాస వరకు నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయండి అయ్యా. నేను విడిచిపెట్టేదానిగా నేను ఉండొద్దు, నేను అవమానపరిచేదానిగా ఉండొద్దు, నేను సిలువ వేసేదానిగా నేను ఉండొద్దు. నన్ను క్షమించు ప్రభా చెప్తామా? అయ్యా నన్ను క్షమించండి, నన్ను సరి చేయండి ప్రభా. ఇదిగో నా చిన్న హృదయంతో నీ సన్నిధిలో మేము మొదలు పెట్టుకుంటున్నామయ్యా. మమ్మల్ని సరి చేయండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని సరిదిద్దండి. కార్యాలను పక్షిగా జరిగించుకొని చెప్తాం. నా నీ హృదయముతో నా గొప్ప దేవుని అందరం రెండు చేతులు పైకెత్తాం. దయచేసి అందరం రెండు చేతులు పైకెత్తి పాట మాత్రం చేసుకుంటూ
దేవా
మరొకసారి పాడతామా? అయ్యా ఈ లోక యాత్రలో నా తుది శ్వాస విడిచే వరకు, నేను చనిపోయేంత వరకు కూడా ఇదిగో నీ ప్రేమ నేను ప్రకటిస్తానయ్యా. నేను విడిచిపెట్టనయ్యా, నేను త్రోసిపోయినయ్యా, నీకు దూరంగా నేను వెళ్ళిపోనయ్యా. అందరం కలిసి పాటలు చేసుకుంటూ ఒకసారి చరణాన్ని పాడదాం. శ్వాస వరకు అయ్యా మేము ఎప్పుడు మరణించే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభావ మేము కన్ను మూసే పరిస్థితి వచ్చే వరకు నీ ప్రేమను ప్రకటించేవారిగా, నీ ప్రేమను ప్రకటించేవారిగా, ఆ సాక్ష్యాన్ని ప్రకటించేవారిగా మేము ఉంటానికి మాకు సహాయం చేయండి అయ్యా. ఇంకొక పూర్వములైన ఆదరించేవారిని లాగనట్టండి అయ్యా, నేను స్తుతించేవారిని లాగనట్టండి, యథార్థమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండేవారిని లాగనట్టు ప్రభావ సహాయం చేయడానికి ప్రార్థన చేద్దాం. అనుకుంటున్నాం అని ప్రార్థన చేస్తుండగా మనం వేయకబడతాం. పరిశుద్ధుడా మహారాజు జీవం కలిగిన నిజమే ప్రభావ మా పితరులను నమస్కరిస్తున్నాను. ఈరోజు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా అయ్యే సాక్ష్యం బట్టి ఇస్తున్న బట్టి నిస్తులయ్యా మమ్మల్ని చేసే సంవత్సరం సన్నిధులు ప్రారంభండి ప్రవేశింపచేసిన కొందనాలు మస్తులు మీరు అందులోని కొన్ని కొందనాలు ప్రభావ ఎవరిచ్చిన అయితే మేము తీర్చుకోలేదు ప్రతి ఒక్కరు నీ పనికి వచ్చి వాళ్ళని లేవనెత్త పడ్డది, ఆయత పడ్డది, సిద్ధపరచ పడ్డది. నిజమే ప్రభావ మీ భక్తులు పాటించిన పాటలు ప్రభావమయ్యా మీరు మా ఎద్దకు వచ్చినారు, మమ్మల్ని బాగు చేస్తున్నారు. సరైన ప్రభావం ఎలా నడవాలి లోపల ఆశతో బట్టి మేము ఎక్కడ ఈడ్చుకుపోయి వాళ్ళకి కాకుండా అయ్యా మాకు అర్థం లేదు ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు సిద్ధపడగలను జీవించే ప్రభావం దయచేయండి. ప్రతి ఒక్క అవసరంలో ప్రభావ మీ నామాన్ని మహించాలని ప్రభావ తగ్గి ఈ సేవ తగ్గి ఎవరైతే పడిపోవాలి అయ్యా జారిపడి వాళ్ళు ముందుకు పంపాలి పాపం దయచేయండి. అనేక ప్రభావ సేవకులు మీరు లేవనెత్తి నామాన్ని మహించాలని దయచేస్తారని ఆశిస్తూ ప్రభు ఎంతవరకు పాటలో వారికి ఆరాధనలో ప్రభావ అయ్యా కీర్తనలో విస్మృతున్నది పొందడం మనకి ధైర్యాన్ని పడుతుందని పడిలో ఉంచి అయ్యా నీ చేస్తామంతమైన స్థుతించి ఆరాధించే ప్రభు మర్యాసారి మీరు మనం దయచేస్తారని ఆశిస్తూ ఈ వ్యక్తి వచ్చిన మనం దీవించి ఆశీర్వదించాలని ఏసై నామం పేట అడిగి ఉంటున్నాం తండ్రి. ఆమె సాక్ష్యం ఉన్నా సాక్ష్యం ఉంటే సాక్ష్యం